యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురట విస్తారమైన చేపలు పట్టుకోగలిగాడు. అంతకుముందు పేతురు ప్రయత్నించాడు కానీ దొరకలే. ఇప్పుడు ఎందుకు దొరికాయి? నేనంటున్నాను, దేవుని సేవకుడుగా మొదటి పడని చేపలు తర్వాత ఎలా పడ్డాయి? ఏం చేశాడు పేతురు? నీ జీవితంలో కూడా పేతురు ఏం చేశాడో నువ్వు చేయగలిగితే నీ ధోనిలో కూడా విస్తారమైన చేపలు వస్తాయి. మీ జీవితాల్లో గొప్ప దీవెన పొందుకోగలుగుతారు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు వలను కడుగుతూ శుభ్రం చేసుకుంటూ నిలబడ్డాడు. అప్పుడు యేసయ్య పేతురుని ఒకటి అడిగాడు. ఏమని అడిగాడు? పేతురు, నీ ధోని నాకు ఒకసారి ఇవ్వయ్యా అని అడిగాడు. పేతురు ఏం చేశాడు తెలుసా? తీసుకోండి ప్రభువా అని ధోనిని ఇచ్చాడు. ఆ ధోనిని దేవుడి దగ్గరకు లాక్కొని ఆ ధోని మీద నిలబడి వచ్చిన ప్రజలందరికీ వాక్యాన్ని స్పష్టంగా బోధించాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు ధోని యేసు ప్రభు వారికి దేనికి ఉపయోగపడిందంటే దేవుని సువార్త చెప్పడానికి ఉపయోగపడ్డది. హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత అదే ధోనిలో లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినట్లు చేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. యేసు ప్రభు వచ్చి నీ ధోని నాకు కావాలి అని అడగగానే ఏమాత్రము కూడా సందేహించకుండా, సంకోచించకుండా పేతురుకు ఉన్న ధోనిను యేసయ్యకి ఇచ్చాడు. ఎప్పుడైతే తన స్వార్థ కొరకు పేతురు ధోనిను దేవుడు వాడుకున్నాడో, ఇచ్చేటప్పుడు ఖాళీ ధోని యేసయ్య పేతురికి ఇవ్వలే. ధోని నిండా విస్తారమైన చేపలు ఇచ్చాడట. పేతురు ఇచ్చింది ఒక ధోని, కానీ యేసయ్య 2 ధోనిల చేపలు ఇచ్చారు. ఎందుకు పేతురికి యేసయ్య వచ్చిన తర్వాత చేపలు పడ్డాయంటే యేసయ్య అడిగిన దాన్ని పేతురు యేసయ్యకు ఇచ్చాడు కాబట్టి. యేసయ్య ఏది కావాలని అడిగాడో దాన్ని యేసు ప్రభు వారికి పేతురు ఇచ్చినప్పుడు పేతురుని ఆశీర్వదించి 2 నిండు చేపలు కలిగిన ధోనిలు ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, మీ జీవితాలు ఎందుకు మీరు సక్సెస్ కావట్లే? మీ జీవితాలు మీరు అనుకున్నది ఎందుకు పొందట్లేదంటే దేవుడు నిన్ను తన పని కొరకు ఏదో అడుగుతున్నాడు, దాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నిన్ను ప్రభు తన మహిమ కొరకు, తన పరిచర్య కొరకు నీ దగ్గర ఉన్నదని అడగవచ్చు. నీ భూమిని అడగొచ్చు, నీ బంగారం అడగొచ్చు, నీ ధనమును అడగొచ్చు, నీ బలమును అడగొచ్చు, నీ జ్ఞానమును అడగొచ్చు, నీ చదువును అడగొచ్చు. ఏదో ఒక రీతిగా తన పని కొరకు నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఇవ్వలేని వాడిగా వెనక్కి వెళ్ళిపోతున్నావు. అందుకని మీ ధోనిలు ఖాళీగా ఉన్నాయి. అందుకని నువ్వు ఇంకా పేదరికని అనిపిస్తున్నావు. అందుకని నువ్వు ఇంకా కొరతలతో బ్రతుకుతున్నావు. పేతురట 2 ధోనిలు చేపలు పొందుకున్నాడట. దేవునికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే నువ్వు రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడు. పేతురు చేసిన పని అదే. ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు పేదరికంలో ఉన్నాయి? ఈ రోజు మనం దేవుని దగ్గర నుంచి ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాం? దేవుడి దగ్గర నుంచి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే దేవుడు మనల్ని అడిగింది మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు మనల్ని ఏది అడుగుతున్నాడో అది మనం ఇవ్వగలగాలి.